నమస్తే అందరికీ. సో బేసికల్లీ నా సినిమా డబ్బింగ్ చెప్పట్లేను 1 వీక్ నుండి. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లో అరిచి వోకల్ బాక్స్ కొంచెం దెబ్బ తగిలింది. నువ్వు 1 వీక్ వాయిస్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పండి నిన్న. కానీ దీని ఇంట్లో నా ఇంజన్ దొబ్బింది. జై పాలయ. సో వన్ మోర్ టైం, జై పాలయ. సో సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చెన్నకేశవరెడ్డి నుండి చూస్తూనే వచ్చిన. అసలు నాకు ఇప్పటికి గుర్తు, గంగా థియేటర్లో దిల్సుఖ్నగర్లో చూశాను నా సినిమా. నేను ఇంతున్నా సార్, నేనే సీట్లో లేకుండా అసలు ఊగిపోయిన ఉండే ఆ టైంలో. అప్పటి నుండి అండ్ ఇప్పుడు మీ పక్కన కూర్చుంటే కూడా నేను అంటే ఇండస్ట్రీకి వచ్చి ఏం అచీవ్ చేసినవరా అంటే, నేను ఈ సినిమా హిట్ చేశా, ఇది ఇక్కడ ఒక ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, ఇవన్నీ ఒక అచీవ్మెంట్లు అయితే సార్. అంటే మీరు నా ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత, నేను షోకి వచ్చిన తర్వాత అయిపోయింది. కానీ మీరు ఫోన్ చేసి బ్రో హౌ ఆర్ యూ అని చెప్పి జస్ట్ అసలు ఏం పని లేకుండా జస్ట్ ఫోన్ చేసి ఎట్లున్నవరా అని అడిగారు సార్. ఏం అచీవ్ చేసినవరా అంటే బ్రో లవ్కి ఏం చేసినా నేను. తిడుతుంటారు నన్ను అనకు సార్ అని. బట్ సార్, లవ్ యూ సో మచ్. మీకు తెలీదు, కొత్త ఫ్యాన్స్ పుడుతున్నారు రోజు, టీనేజర్స్, న్యూ ఫ్యాన్స్ ఆర్ ఫార్మింగ్ ఫర్ యూ. అది చాలా చోట్ల జరగదు అది. హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ నేను కూడా చెప్తున్నా, ఈ మాస్ కదాస్కి ఛాన్స్ ఇస్తే మీ గాడ్ ఆఫ్ మాస్ని మొగుడ్ ఆఫ్ మాస్ చేస్తా. హైదరాబాద్లో ఏదో ప్లాన్. సో జై బాలయ్య. Thank you. మాటలు వస్తలేవు. థ్యాంక్ యూ సో మచ్. బట్ And we are waiting for that. Sidhu garu, please. అరే టైం అవుతుందిరా, పోవాలరా, ఆగండి రా. ఆల్రెడీ ఒక టెన్షన్ నడుస్తున్న లోపల ఆయన ముందు పెట్టుకొని. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, నవీన్ గారు, గోపి గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్లీ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ వాంటెడ్ టు సే సంథింగ్ దట్ ఐ థింక్ రైట్ నౌ ఉన్న సెనారియోలో ఒక తెలుగు సినిమా తీయాలి అంటే అది చాలా 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 కష్టమైన పని. ఎందుకంటే మన దగ్గర గుడ్ ఫిల్మ్ తీస్తే సరిపోదండి, హిట్ ఫిల్మ్ తీయాలి మన దగ్గర. గుడ్ ఫిల్మ్తో పాటు హిట్ ఫిల్మ్ కూడా తీయాలి మన దగ్గర. అండ్ ఇప్పుడు సినిమా తీసే ప్రాసెస్లో ఇప్పుడు ఆ సినిమాలో హీరో ఉంటే, దాని తర్వాత ఒక స్టార్ ఉంటే, ఒక సూపర్ స్టార్ ఉంటే, ఒక ఫెనోమెనన్, ఒక కల్ట్, ఇవన్నీ దాటేసి ఇప్పుడు ఒక గాడ్ ఆఫ్ మాసెస్తో సినిమా తీయాలి అంటే వాట్ ఈస్ ద మీటింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా తీయాలి ఆ సినిమా? ఎందుకంటే మంచి సినిమా తీస్తే సరిపోదు, ఒక యూఫోరియా క్రియేట్ చేయాలి, కూర్చుని ప్లాన్ చేసి మరీ మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్. అండ్ గోపి అన్న ఐ థింక్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇట్ ఈస్ సో సింపుల్, సో రా, యెట్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్. సినిమా చూసినప్పుడు నేను డిఫెండర్ కార్ పక్కన బాలయ్య బాబు గారు నడుచుకొని చూస్తుంటే కార్ పక్కన బాలయ్య బాబు గారు నడుస్తున్నట్టు లేదు, బాలయ్య బాబు గారి పక్కన కారు నడుస్తున్నట్టుంది. అండ్ సో సింబాలిక్. ఐ డోంట్ నో అది మీరు అనుకుని తీసారో లేదో. డిఫెండర్ అంటే ఆ ఊరిని ఆయన డిఫెండ్ చేస్తున్నాడు, హీఈస్ డిఫెండింగ్ దట్ ఆ ఊరిని. సో ఇట్ ఫెల్ట్ లైక్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ ఇంటెండెడ్ ఆర్ నాట్. బాలయ్య బాబు గారిని అన్స్టాపబుల్ షోలో కలిసాం. టైం తీసుకుంటున్నా, ఇట్స్ ఓకే, మరి ఇంకా మాట్లాడాలి కదా మరి. బాలయ్య బాబు గారిని అన్స్టాపబుల్ షోలో కలిసాం. వచ్చిన వెంటనే ద ఫస్ట్ విజువల్ దట్ ఐ హ్యాడ్ ఆఫ్ బాలయ్య బాబు గారు అలా నడుచుకుంటూ వచ్చి కలద్దలు తీసి ఇలా ఇస్తే ఒకటి క్యాచ్ పట్టుకున్నాడు అలాగా. నేను అది చూసి ఓకే సిద్ధు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా ఇక్కడ అనుకున్నా. అండ్ వెళ్ళాను, కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా భయం వేసింది. బాలయ్య బాబు గారు ముందున్నారని అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని. బట్ ఆయనతో ఒక 5 hours 6 hours ఆ షో షూట్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, దట్ బాలయ్య బాబు గారి ముందు నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండాలి అంతే. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ విత్ హిమ్ అండ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఫార్మ్ అ బాండ్ విత్ హిమ్. సార్ థ్యాంక్ యూ. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు మీ పక్కన కూర్చుంటే భయం వేస్తుంది సార్ అంటే చెయ్యేశారు, కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు నువ్వే నా మీద చేయన్నారా, వచ్చిన ధైర్యం పోయింది.
సో కొంచెం ఇంకా ఉంది సార్ టెన్షన్. బ్రో అని పిలవమంటూ ఉంటారు సార్. నేను అన్నా సార్ ఎవడైనా విన్నాడంటే నా బ్రో బుస్కి అవుతుంది ఇక్కడి నుంచి. అండ్ నెక్స్ట్లీ ఎవ్రీ వన్ ఎల్స్, ఎంటైర్ మైత్రి టీమ్, రవి గారు, నవీన్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు, అండ్ తమన్ గారు, రామ్ జోగే శాస్త్రి గారు, అండ్ ఎవ్రీ వన్, హనీ గారు, వరు గారు, ఎవ్రీ వన్. ఐ థింక్ అండ్ విజయ్ గారు, ఇట్స్ బ్యూటిఫుల్ దట్ మీరు అంత పెద్ద హీరో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు మా సినిమాలో చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇట్ ఎంకరేజెస్ మోర్ పీపుల్ టు డూ మోర్ గ్రేట్ సినిమా. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.